ఆకాశంలో అద్భుతం జరుగుతుంది మామ. పట్టపగలే చీకటి కనపడుతుంది. సూర్యుడు మంటలు కక్కి ఉంగరంలా మారతాడు. కానీ మన దురదృష్టం ఏంటో మనకు మాత్రం ఇదంతా కనిపించదు. అదే ఈరోజు ఏర్పడుతున్న 2026 ఫస్ట్ సూర్యగ్రహణం. అవును మామ, ఈరోజు ఆ యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ని సెట్ చేసి ఈ మ్యాజిక్ చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న బ్యాడ్ లక్ మామ. ఈ అద్భుతం మన ఇండియాలో మాత్రం కనిపించదు. మరి ఎక్కడ కనిపిస్తుంది బ్రో అంటారా? అంటార్కిటికా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ ఫైర్ రింగ్ గ్రహణాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. మనకు కనిపించకపోయిన మన వాళ్ళు ఊరుకుంటారు ఏంటి? ఎక్కడ పడుతుంది, దీని టైమింగ్స్ గూగుల్లో సేక్ చేసేస్తున్నారు. అదే కదా మన ఇండియన్స్ రేంజ్. సైంటిఫిక్గా చూస్తే గ్రహణం అంటే ఏం లేదు మామ. సూర్యుడికి అడ్డంగా చంద్రుడు రావడం వలన భూమి మీద నీడ పడుతుంది. ఈరోజు జరిగే గ్రహణం నీడ మన ఇండియా మీద అస్సలు పడట్లేదు. కాబట్టి మనకి సూర్యగ్రహణాలు రోజు నార్మల్ లాగానే కనిపిస్తాయి. వాతావరణంలో కానీ మన ఆరోగ్యాలపై కానీ దీనివల్ల సైంటిఫిక్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మన ఆచారాలు సెంటిమెంట్ ప్రకారంగా చూసినా, మన జ్యోతిష్ ప్రకారంగా కూడా కంటికి కనిపించిన గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు మామ. కాబట్టి మీ పూజ రావడం, ఉపవాసాలు ఉండడం, గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవడం లాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. గుడులు కూడా యథావిధిగానే ఓపెన్ ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ గ్రహణం కేవలం మనం ఫోన్లో చూసి ఆ ఫైరింగ్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే తప్ప మన డైలీ లైఫ్కి దీనివల్ల ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు.